ఎవరున్నారు? మీరెవరండి? ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? పుష్కర యాత్రికులకు విజ్ఞప్తి, సూచించిన లోతుదాటి లోనికి వెళ్ళకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకండి. ఆకుపచ్చ గౌన్ వేసుకున్న 2 సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఎవరో ఎంక్వైరీ కౌంటర్ వద్దకు వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన. విశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా ఉడాళం కృతం శ్రీమచ్చడగోపదద్వయం అస్మద్రధనం భోగ్యవస్తు మే మూర్తి. అర్చన ఇప్పుడు చేస్తారండి. అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. ఇందు 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 నా మాట వినండి. ఏమండి ఏమండి, మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి. మీరైనా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా? పద. కనిపించాడా? లేదన్నా. అటెళ్ళి వెతకండి. చల్లగా ఉంది. ఇందు దాన్ని తీసుకెళ్ళండి రా, వాడే వస్తాడు.
నోరు ముందే. సింగమలయ్యన్నా సింగమలై 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 సింహాద్రి ఇందు సింహద్రి అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింకా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా.
సంవత్సరం క్రితం రౌడీయిజం కాళ్ల కింద బిక్కుబిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఏమండి, మన సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోలిమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూశారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై ఇదంతా తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగుపెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు.